చిరంజీవి నయనతార నటించిన అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా మరో రికార్డును సొంతం చేసుకుందని చెప్పవచ్చు. ఓటీటీ వేదిక వచ్చిన అనంతరం సినిమాలు థియేటర్లో 2 లేదా 3 వారాల వరకు నడవడం అనేది గగనమైపోతుంది. అందువల్ల పరిస్థితులు ఇలా ఉండగానే మరోవైపు మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా ఇప్పటికే 19 థియేటర్లలో 50 రోజులను పూర్తి చేసుకుని అర్ధశత దినోత్సవం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు క్షేత్ర దినోత్సవం వైపు ఆ సినిమా పరుగులు తీస్తుండడం గమనార్హం. ఇదే విషయాన్ని మేకర్స్ తాజాగా ప్రకటించారు. తమకు గర్వకారణంగా ఉందని నిర్మాతలు సాహు గారపాటి మరియు సుస్మిత కొణిదల పేర్కొనడం జరిగింది. ఓటీటీలో సినీ రంగంలో హవా కొనసాగిస్తున్న తరుణంలో అందుకు భిన్నంగా మెగాస్టార్ చిరంజీవి, నయనతార హీరో హీరోయిన్లుగా నటించిన మన శివశంకర్ వరప్రసాద్ గారు సినిమా అనేక రికార్డులు నెలకొల్పడం జరిగింది. ప్రత్యేకించి ఓటీటీలో విజృంభణ నేపథ్యంలో 2 లేదా 3 వారాలు థియేటర్లో సినిమాలు నడవడమే గగనమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏకంగా కేవలం 50 రోజుల కాలంలోనే 109 సెంటర్లలో 50 డేస్ను అర్ధశత దినోత్సవం పూర్తి చేసుకున్న ఇటీవలి కాలంలో విడుదలైన చిత్రంగా చిరంజీవి చిత్రం రికార్డు కూడా సృష్టించింది. ఇది ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన ఈ సినిమా ఈ విషయంలో కూడా అర్ధశత దినోత్సవాన్ని పూర్తి చేసుకుని శత దినోత్సవం వైపు పరుగులు పెట్టుకుంటాం గమనార్హం. దీనికి సంబంధించి ఇప్పటికే సినీ మేకర్స్ ఒక ప్రకటన కూడా తాజాగా విడుదల చేశారు. 109 సెంటర్లో 50 రోజులు పూర్తి చేసుకుందని కూడా ప్రకటించడం గర్వకారణంగా ఉందని కూడా నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదల తెలియజేయడం కూడా జరిగింది. వాస్తవానికి వినోదభరిత కుటుంబ కథా చిత్రంగా రిలీజ్ అయిన ఈ చిత్రం సంక్రాంతికి బ్లాక్ బస్టర్ నిలిచింది. అనిల్ రావిపూడి దీనికి దర్శకత్వం కూడా వహించడం కూడా జరిగింది. ఈ సినిమాలో అగ్ర హీరో వెంకటేష్ కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో దర్శనమిచ్చారు. ఇది కూడా ఈ సినిమాకు మంచి హైప్ను కూడా తీసుకొచ్చింది అన్నలో సందేహం కూడా లేదు. అయితే ఈ క్రమంలోనే యూత్తో పోటీ పడుతున్న సందర్భాన్ని కూడా చిరంజీవి దూకుళ్ళు చూస్తే మనకు అర్థమవుతా ఉంది. ప్రత్యేకించి తన దాదాపు 4 పదుల అనుభవం కలిగిన ఈ సినీ ఇండస్ట్రీ ప్రస్థానంలో చిరంజీవి యువ హీరోలతో పోటీ పడుతూ అత్యంత అప్రతిత ప్రస్థానంగా దూసుకోవడాన్ని చూస్తుంటే మరో దశాబ్ద కాలం పాటు కూడా చిరంజీవి ఇదే రీతిలో కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చిరంజీవి నటన కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, అదేవిధంగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని కూడా సృష్టించడం కూడా ఇక్కడ ఈ సందర్భంగా గమనార్హం. కుటుంబ కథా చిత్రాలలో కూడా చిరంజీవి తాజాగా ఒక యాక్షన్ హీరోగా కాకుండా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా కూడా మరొక రికార్డు కూడా సృష్టించడం జరుగుతుంది. ఇదే ఊపులో చిరంజీవి మళ్ళీ విశ్వంబర సినిమా వైపు కూడా దృష్టి సారించారు. అది మళ్ళీ షూటింగ్ కూడా శరవేగంగా పూర్తి చేసుకుంటున్న క్రమంలోనే త్వరలోనే విశ్వంబర సినిమా రిలీజ్ డేట్ను కూడా మేకర్లు ప్రకటించే అవకాశాలు కూడా లేకపోలేదు. వశిష్ఠ డైరెక్టర్గా విశ్వంబర సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆధునికమైన విజువల్స్తో తెరకెక్కించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే చిరంజీవికి స్టామినాకు తగ్గట్టుగా, చిరంజీవి మేనియాకు తగ్గట్టుగా ప్రజల్లో ఉన్న, ముఖ్యంగా ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణ దృష్టిలో పెట్టుకొని డైరెక్టర్లు, చిత్ర నిర్మాతలు కూడా స్టోరీని కూడా ఒక ప్రధానమైన ఇతివృత్తంగా తీసుకొని అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఓటీటీల హవా కొనసాగుతున్నప్పటికీ 109 సెంటర్లో ఏకంగా 150 రోజులు పూర్తి చేసుకుంది ఈ సినిమా. అంటే దీన్ని బట్టి సంజనోత్సవం కూడా అనేక థియేటర్లో శివశంకర్ వరప్రసాద్ సినిమా నిర్వహించుకునే పరిస్థితులు కూడా సుస్పష్టంగా కనిపిస్తున్నాయి.